సంగారెడ్డి జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగను అరెస్టు చేశామన్న జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్. నిందితులతో పాటు 18 లక్షల విలువైన 24 తులాల బంగారం, ఒక టీవీ స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రూపేష్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ప్రజలను ఉద్దేశించి దొంగతనాలను అరికట్టడానికి తమ కాలనీలలో సీసీ కెమెరాలను అమర్చుకోవాలని, విలువైన వస్తువు బ్యాంకు లాకర్లలో పెట్టాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవ్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, సిఐలు శివకుమార్, నాగరాజు, ఎస్ఐ శ్రీకాంత్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 7 కేసుల్లో 7 హెచ్బి కేసుల్లో ఉన్న నిందితుని ఈరోజు అరెస్ట్ చూపించడం జరుగుతూ ఉంది. ఇతని పేరు ముద్దంగి భీమేష్, వయసు 25 సంవత్సరాలు. ఇతను మహబూబ్నగర్ జిల్లా వాస్తవ్యుడు. ఇతని మీద ఇంతకుముందు దాదాపు 30 కేసులు ఉన్నాయి, ప్రాపర్టీ అఫెన్సెస్. హయత్నగర్లో, అఫ్జల్గంజ్లో, దుండిగల్ పోలీస్ స్టేషన్లో, జడ్చర్ల పోలీస్ స్టేషన్లో 5, షాద్నగర్లో 8, అమీన్పూర్లో 1, మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో 1, ఇబ్రాహీంపట్నంలో 3, ఆదిబట్లలో 4, ఇలా 30 పాత కేసులు ఉన్నాయి. మన జిల్లాలో 7 కేసులు ఓన్లీ అమీన్పూర్లోనే ఉన్నాయి. అండ్ ఇంకొక 4 కేసులు మన నియర్ బై పోలీస్ స్టేషన్లో హయత్నగర్, ఆర్సీపురంలో అండ్ హయత్నగర్ రాచకొండ కమిషనరేట్లో కూడా ఉన్నాయి. సో ఈ కేసులో ఇతని మోడస్ ఆపరెండి వచ్చి ఇలా ఏదైతే లాక్స్ వేసి ఉన్నాయో, ఎవరైతే శుభకార్యాలకు కానీ వెకేషన్స్ కానీ వెళ్తారో ఆ లాక్ బ్రేక్ చేసి దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు. సో ఇతని మీద ఇప్పటివరకు మొత్తం 41 కేసెస్ ఉన్నాయి. సో వివిధ జిల్లాల్లో చాలా చాలా పెద్ద ఎత్తున దొంగతనాలు చేసి చాలా జల్సాలకు అలవాటు పడ్డాడు. సో ఇతని కేసు దాదాపు ఇప్పుడు 18 లక్షల విలువ చేసే బంగారం, ఒక విలువ చేసే 24 తులాల బంగారం, ఒక టీవీ ఇతని దగ్గర నుండి రికవరీ చేయడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా మన అమీన్పూర్ పిఎస్ లిమిట్స్లో ఏదైతే చిన్న చిన్న కాలనీస్ ఉన్నాయో ఆ కాలనీస్లో ఈ దొంగతనాలు చేయడం జరుగుతుంది. దాదాపు ఒక 1 ఇయర్ నుండి ఇతను అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ చాలా కేసెస్లలో తప్పించి తిరుగుతున్నాడు. ఈవెన్ మన కేసులోనే కాదు, మిగతా రాచకొండ కమిషనరేట్ సంబంధించిన కేసుల్లో కావచ్చు, అలాగే సైబరాబాద్ సంబంధించిన కేసుల్లో కావచ్చు, చాలా వరకు కేసులో ఇతను దొరకకుండా తిరుగుతున్నాడు. సో ఇతన్ని సిసిఎస్ టీమ్ అండ్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ టీమ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్ఐ శ్రీకాంత్ కూడా లిస్ట్ తీయడం జరిగింది. వాళ్ళ అన్ని డీటెయిల్స్ కూడా కనుక్కొని ఇప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి, ఎందుకంటే లైసెన్స్ ఇచ్చేది మున్సిపాలిటీ వాళ్ళు, దాంతో పాటు లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఈ వయలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కన్సర్న్ ఎస్హెచ్ఓస్ నుండి తొందరలోనే ఈ వయలేషన్ సంబంధించిన లెటర్స్ ఈ రోజు రేపు పంపిస్తూ ఉంటాం. సో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఆల్సో విల్ టేక్ యాక్షన్. పోలీస్ సైడ్ నుండి కూడా ఏం యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అండ్ న్యూ ఇయర్ సంబంధించి కూడా మన జిల్లాలో ఫామ్ హౌస్లు కానీ ఇంకా ఏమైనా ఉన్నా కూడా ప్రైవేట్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో, ఎక్కడైతే ఈ మద్యం కానీ ఇట్లాంటివి ఏదైతే ఉంటాయో వాటి దగ్గర ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్ తీసుకోవాలి. పోలీసులకు కూడా ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎక్కడెక్కడి నుండో తీసుకొచ్చి యాక్టర్లను కానీ అట్లాంటి వాటిని ఏమన్నా తీసుకొచ్చి ఏం ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్. ఎందుకంటే సెక్షన్ 30 ఆఫ్ ఇండియన్ పోలీస్ యాక్ట్ ఈజ్ ఇన్ ఫోర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. సో పర్మిషన్ తీసుకొని అందరూ కూడా ఒక మంచి వాతావరణంలో న్యూ ఇయర్ జరుపుకోవాలి. అంతేగాని ఏదో ఈ ఇతరులకు ఇబ్బంది పెట్టి పెద్ద సౌండ్లు పెట్టేసి రోడ్స్ బ్లాక్ చేసేసి, లేదంటే మద్యం ఎక్కువ వాడి, లేకుంటే ఇంకా డ్రగ్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇట్లాంటి వాటి కూడా చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ రోజు కూడా ఇంటెన్సిఫైడ్ పెట్రోలింగ్ ఉంటుంది. కొన్ని హాట్ స్పాట్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిలో కూడా ఎక్కడ ఎట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ ఎస్పెషల్లీ సంగారెడ్డి పోలీస్ విల్ టేక్ ఆల్ స్టెప్స్.